వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ ఒకటి. ఆహా లేవు, అయిపోయినాయి. స్పెషల్ ప్రిపేర్ చేస్తాను మీకోసం. ఓకే బాయ్. ఈరోజు మా మదర్ అండ్ ఫాదర్ యొక్క యానివర్సరీ. సో నేను వాళ్ళ కోసం స్పెషల్ ప్రిపేర్ చేస్తున్నాను, విచ్ ఈజ్ అవర్ మోస్ట్ ఫేవరెట్ జున్ను గాయ్. సో మా మమ్మీ పడుకుంది, మా డాడీ వాళ్ళు బయట ఉన్నారు. సో ఐ థాట్ దట్ ఐ నీడ్ టు ప్రిపేర్. అమ్మ వచ్చేసి అలసిపోయింది అనమాట, హోటల్లో వర్క్ ఉంటుంది కదా చాలా. సో దట్స్ వై ఐ థాట్ ఐ నీడ్ టు ప్రిపేర్ సంథింగ్ స్పెషల్ ఫర్ దెమ్ అండ్ సర్ప్రైజ్. సో వచ్చేసి ఎలా చేయాలో అండ్ ఈజీగా చూపించేస్తాను. యూట్యూబ్ గాయస్ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది కదా, అది నేనే. సో నేనే చేశాను ఇది వీడియో, ముందు ఎప్పుడో చేసింది, ఇప్పుడు యూస్ఫుల్గా ఉంది. సో మనం బెల్లం 150 గ్రామ్స్ తీసుకోవాలి, అదే షుగర్ అయితే 100 గ్రామ్స్ తీసుకోవాలి అంట మా బేబీ సోనీ చెప్పింది అక్కడ. సో బెల్లం రెడీగా ఉంది. జస్ట్ ఐ నీడ్ టు ప్రెస్ దిస్. సో మా ఫార్మసిస్ట్ వచ్చింది గాయస్. సో పాల ప్యాకెట్ తెచ్చిన ఎందుకోసం, జున్ను చేయడం కోసం. ఎందుకు జున్? ఈరోజు మా పేరెంట్స్ది యానివర్సరీ కాబట్టి. సో ఇది కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోని చూసే చేస్తున్నాము. అది నేను ఆల్రెడీ చెప్పేశాను, నేను చెప్పలేదు కాబట్టి చెప్తున్నాను. ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని మిల్క్ ఉంటుంది కదా, ఎలాంటి వాటర్ యాడ్ చేయొద్దండి. సో జస్ట్ డైరెక్ట్గా రా మిల్క్ తీసేసుకోండి. సో నెక్స్ట్ మనకు ఇలా హోల్స్ ఉన్నది కావాలి. అండ్ అలాగే ఇది వాటర్ కలిసి ఇది ఇలా మనము జున్ను పౌడర్ ఉంటుంది కదా, జున్ను పౌడర్ని మొత్తము ఇలా వేసుకోవాలన్నమాట. ఏమైనా గడ్డలు ఉన్నాయనుకోండి, సో వెంటనే ఇలా అనుకోండి, ఇలా వెంటనే అనుకోండి. అండ్ మెయిన్ ఎందుకంటే ఇలాంటిది ఎందుకు తీసుకోమంటే లమ్స్ లేకోకుండా ఉండడానికి కోసము. సో దట్ లమ్స్ ఏమైనా కనపడినా వెంటనే ఇలా ఫ్రీ ఆఫ్ ఫ్లో ఆఫ్ మిల్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకు అప్పుడు కిచెన్కి వస్తే ఇది చూడండి ప్రాబ్లమ్. నాకు ఇప్పుడు బిగ్ స్ట్రైనర్ కావాలి. మా అమ్మ చూస్తే షింక్ కింద ఉంది, స్టోరేజ్ అని ఉంది. ఐ గాట్ ఇట్ గైస్. ఐ గాట్ ఇట్ గైస్. నేను ఆ చిన్నదాంతో ఏదో ఆడుకున్నట్టుంది. సో దట్స్ ఫైన్. చివరికి మా అమ్మ హెల్ప్ అడగాల్సి వచ్చింది, ఇక్కడ ఉంది అని. అందుకే గర్ల్స్ అప్పుడప్పుడు కిచెన్కి వస్తూ ఉండండి, లేదంటే ఇలా అలాగే ఎత్తుక్కుంటుంటారు. ఇప్పుడు ఈజీ అయిపోతుంది పని. ఒక పాట పాడదాం గాయస్. ఏ సందేహం లేదు అందాలను, ఏం సందేహం వచ్చింది, ఏ సందేహం లేదు నా అందాలను, ఏ సందేహాలు వచ్చింది. నిమిషపడేలా మదన చేరుతోంది చిలక, తనకొక తోడులాగా వెనకడ సాగుతోంది హృదయం రాసుకున్నది. ఎంతమందికి ఈ పాట ఇష్టమో చెప్పండి గైస్, కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. పట్టం కదా దాన్ని ఇలా ఇక్కడ చూడండి. సో ఇలా నేను ఎందుకోసం తీసుకోమన్నానంటే ఇదనమాట, ఈ హోల్స్ నుంచి మిల్క్ వెళ్ళి మిల్క్ అండ్ పౌడర్ రెండు మిక్స్ అవుతాయి అనమాట. అప్పుడు మనం ఇలా అన్నమాట లమ్స్ ఉన్నా కానీ ఈజీగా తీసేయడానికి ఈ వీలు ఉంటుంది. బెల్లం క్రష్ చేసుకున్నది 150 గ్రామ్స్. కిచెన్లో ఉన్నప్పుడు పేషెన్స్ పెంచుకోండి, లేదంటే ఇలాగే ఉంటుంది. నా మీదకి స్ప్లాష్ అయిపోయింది. ఒక్కసారి కొద్దిగా కలుపుకోండి. మనము ఇందులోకి కొద్దిగా స్మెల్ రావడానికి కోసం ఐఎమ్ యూజింగ్ ఇలాచి గాయ్స్. యూ కెన్ ఈవెన్ యూజ్ పెప్పర్ ఆల్సో బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్. నేను 3 తీసుకున్నాను. నాకు ఇలాచి స్మెల్ మొక్కకి ఇంకా చాలా ఇష్టం ఇలాచి. ఇప్పుడు మనం చేయాల్సినది ఏం లేదు కదా, మనమే చేయాలి. లైక్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే కుక్కర్లో పెట్టాలి దీన్ని. మినిమం 20 minutes పెట్టాలి. వితౌట్ విజిల్ విజిల్ అనేది పెట్టకూడదు అంట గైస్. 20 minutes అలాగే ఉంచాలి. 20 minutes చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. లాగ్ లేకుండా ఒకటి కూడా ఉండదు. సో 20 minutes విజిల్ లేకుండా పెట్టాలని పెట్టేద్దాం పదండి. మై మదర్ ఇస్ టేకింగ్ చార్జ్, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ కదా నాకు వచ్చి పెట్టడం, బట్ అమ్మ వచ్చేసి నేనే పెడతాను అని వచ్చింది. సో 20 minutes. సో గైస్ వాట్ ఎవర్ ది స్పెషల్ నేను చేసిన స్వీట్ అయితే ఎలా ఉంది మమ్మీ? సూపర్. నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు పెట్టుకోలేదు
తింటూనే ఉన్నాం. సో గైస్ కాంప్లిమెంట్స్ చూసారా ఎంత బాగా చేశానని. చూసారా, డైలీ చేస్తే దాని యొక్క ఫలితం కనపడదు, అప్పుడప్పుడు మనం ర్యాండమ్ గా చేస్తానే వాళ్ళ యొక్క వాల్యూ కూడా వస్తుంది. సో గైస్ టుడే అయితే ఇది అనమాట. సో వీ ఎంజాయ్డ్ ఏ లాట్ అనమాట. బాగా మా అమ్మతో తిట్లు కూడా తిన్నాను. అండ్ అలాగే నాకు ఇష్టమైన ఖచ్చితంగా ఏదో ఒకటి తెచ్చుకుంటా కదా. సో అందులో ఇది నీలోఫర్ అనమాట, ఉస్మానియా బిస్కెట్ ఇది సూపర్ ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. ఐ రికమెండ్ దిస్ కన్ఫామ్లీ. సో ఓకే దెన్ గైస్, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Lots of love.